హాయ్ అండి. ఈరోజు నేను చేపల ఇగురు చేసుకున్నాను. అది నా స్టైల్‌లో. దీని మేకింగ్ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. 1.5 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇంకా గుప్పెడు ధనియాలు. వీటిని బ్లెండ్ చేసుకుందాం. ఇలా బ్లెండ్ చేసుకున్నాక కలర్ కోసం నేను ఇక్కడ కాశ్మీరీ ఎండుమిర్చి వేసుకుంటున్నాను. చిన్ని వెల్లుల్లి రేఖలు, ఇంకా అల్లం ముక్క. వీటినన్నిటిని మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం నీళ్ళు పోసుకొని మళ్ళీ మెత్తగా పేస్ట్గా పట్టుకుందాం. ఇలా పేస్ట్లా పట్టుకుని ఒక బౌల్లో తీసేసుకుందాం. పచ్చిమిర్చి 6-7 వేసుకోండి. కొంచెం కరివేపాకు, 4 ఉల్లిపాయ ముక్కలు. వీటిని కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుందాం. ముందుగా కడాయిలో కొంచెం ఎక్కువగానే ఆయిల్ హీట్ చేసుకుందాం, ఎందుకంటే ఇది నాన్ వెజ్ కదా ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా పట్టుకున్న ధనియాలు ఇంకా జీలకర్ర పేస్ట్ వేసేసుకుందాం. 2 మినిట్స్ వరకు ఇలాగ నూనెలో ఫ్రై చేసుకుందాం. ఇలా వేయించుకున్న తర్వాత ఆనియన్ పేస్ట్ కూడా వేసేసుకుని కనీసం 5 మినిట్స్ వరకు తిప్పుతూ వేయించుకుందాం. ఇలా వేయించుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్, ఇంకా 1 గ్లాస్ వరకు వాటర్ పోసుకుందాం. బాగా కలపండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకు, శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు. ఇలా చేప ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, మూత పెట్టుకుని కుక్ చేసుకుందాం. మధ్య మధ్యలో ఇలా కలుపుకోండి. ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది.